సో ఇది వచ్చేసి ప్లే ఏరియా, లోపల ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనకి స్నూకర్స్ కనిపించేస్తుంది ఇక్కడ. స్నూకర్స్ ఉంది, తర్వాత క్యారమ్స్ ఉన్నాయి, చెస్ బోర్డ్స్ ఉన్నాయి, బయట క్రికెట్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ కెపాసిటీ వచ్చేసి 75 మెంబర్స్. ఇండివిజువల్గా అయితే పర్ హెడ్ 1500 to 1800 తీసుకుంటారు, అంటే టెంట్స్ వరకు. సో రూమ్స్ వరకు అయితే 3000 అలా తీసుకుంటారు, బట్ ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా. సో ఇలా వీళ్ళు టెంట్స్ ప్లేస్మెంట్స్ చేశారు. మొత్తం ఒక 20 టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కావాలన్నా వేస్తారనమాట. కొంచెం అవతల కూడా ప్లేస్ ఉంది. సో ఇక్కడ మనకి బర్డ్స్ కూడా ఉన్నాయి, అంత లవ్ బర్డ్స్ అనమాట ఇవి. చాలా బాగుంది, బట్ ఎక్కువ లేవు, ఉన్న కాడికి బాగుంది. చిన్న కేజీ లాగా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. సో జాంకాయల చెట్లు అనమాట ఇవన్నీ, గువా ఫ్రూట్. రీసెంట్గానే వేసినట్టున్నారు, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఫామ్ స్టేలో మనకి ఇక్కడ మొత్తం గార్డెన్ కూడా ఉంది. అటు సైడ్ ఏమో గువా ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ కోళ్ళ ఫార్మ్ ఉంది. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ యాక్చువల్గా అయితే. వీకెండ్ కాకుండా మేబీ నా ప్రిఫరెన్స్, నేనైతే ఖచ్చితంగా వీకెండ్ కాకుండా నార్మల్ డేస్ ప్రిఫర్ చేస్తాను. బై ఛాన్స్ మా లక్ ఏంటంటే నిన్న ఎవరో బుక్ చేసుకుని వాళ్ళు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇక్కడ క్రౌడ్ లేదు, లేకపోతే 70-75 మెంబర్స్ క్రౌడ్ వచ్చేవాళ్ళు. సో నార్మల్ డేస్ అయితే మొత్తం మనదిలాగే ఉంటుంది, ఎవ్వరు ఉండరు. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫ్రైడే వరకు బుక్ చేసుకొని వచ్చి ఒకరోజు ఇలా స్టే చేసి ఫామ్ హౌస్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనమాట. ట్రై చేయండి. Kayaking in Anantagiri. Yeah, this is the way. సో ఇది వచ్చేసి కయాకింగ్ పాయింట్ అనమాట అనంతగిరిలో. మనకి ఒక భయ్య ఇక్కడ పరిచయం అయినారు, సారీ ఇక్కడ కాదు, మనం ఇందాకున్న రిసార్ట్లో. మనకి కొంచెం డిస్కౌంట్ ఇచ్చి తీసుకొచ్చారు అనమాట లోపలికి. సో మా వాళ్ళు అక్కడ కయాకింగ్ చేస్తున్నారు. ఇది హాఫ్ అన్ అవర్కి 300, 2 పర్సన్స్కి. సింగిల్ పర్సన్కి హాఫ్ అన్ అవర్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. డబల్ పర్సన్కి 300.